ఎన్ఆర్ఐ డివిజన్. ఈ ఎన్ఆర్ఐ డివిజన్ గురించి ఇప్పటివరకు మేము ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఈ పోర్ట్ఫోలియోని కూడా మేము ఇంకా క్రియేట్ చేయలేదు. సో 2-3 months బ్యాక్ ఇది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మన యూత్, మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల సెటిల్ అయి ఉన్నారు. కొంతమంది చదువుకోవడానికి వెళ్ళారు, కొంతమంది స్థిరపడ్డారు. సో ఓవర్సీస్లో ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది మన ఐడియాలజీని, మన ప్రోగ్రామ్స్ని, మనం చేసే ఈ స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ప్రోగ్రామ్స్ చూసి ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అవ్వాలని వస్తున్నారు. బట్ వాళ్ళు ఏం చేస్తారు అక్కడి నుంచి? సో ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా ముందు వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం. సో బట్ బేసికలీ ఫస్ట్ వాళ్ళు మన దాంట్లో జాయిన్ అవ్వాలి. సో దానికోసం ఎన్ఆర్ఐ డివిజన్ ఫామ్ని కూడా పబ్లిక్ చేసాం. సో మీరు ఎన్ఆర్ఐ డివిజన్ మీద ట్యాప్ చేస్తే ఫస్ట్ మీ ఫోటో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా, పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ప్రాపర్గా ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కమింగ్ టు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ మనకి మేజర్ కమ్యూనికేషన్ ఓవర్సీస్లో ఉన్న వాళ్ళకి. సో మీరు ఏదైతే నెంబర్ ఎంటర్ చేసారో దానికి వాట్సాప్ ఉంటే డన్. ఒకవేళ వాట్సాప్ లేకపోతే అది అన్చెక్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొక స్పేస్ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ మీ వాట్సాప్ నెంబర్ కూడా చేయొచ్చు. సో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది. సో మేము కూడా అక్కడ గ్రూప్స్ ఛానలైజ్ చేసినప్పుడు ఈ సో కాల్డ్ వాట్సాప్ నెంబర్నే యూజ్ చేస్తారు మా బ్యాక్ ఎండ్ టీమ్. నెక్స్ట్ లొకేషన్ ఇన్ఫర్మేషన్, మీరు ఏ లొకేషన్లో ఉంటున్నారు, దాని జిప్ కోడ్తో సహా సిటీ, స్టేట్ అన్ని ప్రాపర్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే అక్కడ లోకల్ మీటింగ్స్ కనెక్ట్ చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న ఈజీగా మేము కనెక్ట్ చేయాలంటే మీ విత్ జిప్ కోడ్తో సహా ప్రాపర్గా ఏ కంట్రీ దగ్గరికి వచ్చారు కూడా మనం ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్ ఇలా కొన్ని పెట్టాం, కొన్ని అదర్స్ పెట్టాం. మీరు ఒకవేళ అదర్స్ ట్యాప్ చేస్తే అదర్ అనే దాంట్లో మీరు ఏ కంట్రీ కూడా మీరు క్లియర్గా టైప్ చేసుకోగలరు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఏం చేస్తుంటారు. సో మీరు అక్కడ స్టడీయింగ్, బిజినెస్, పార్ట్ టైమా, ఫుల్ టైమా, కాంట్రాక్టా, ఈ క్లియర్గా అక్కడ మీ ప్రొఫెషనల్ స్టేటస్ కూడా క్లియర్గా చెప్పగలిగితే సో ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం అలైన్ చేసుకున్నాం అనేది మాకు క్లియర్గా చాలా అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ మీరు ఉంటున్న లొకాలిటీలో మీ లీడర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా మన ఆర్గనైజేషన్ తరఫున చెక్ బాక్స్ని కూడా మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా మీ ఈ కార్డ్ అనేది అక్కడికి వచ్చేస్తుంది. మీరు ఈ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా మీరు పబ్లిసిటీ చేసుకోవచ్చు.